కూడా ఇవన్నీ కాకుండా మేము ఆలోచిస్తుంది ఉపాధి అవకాశాలు రావాలంటే మనకి ఖచ్చితంగా అన్ని రకాల రంగాల్లో యువతను ముందుకు తీసుకెళ్ళాలి. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలి. మీకు పరిశ్రమ స్థానికంగా ఏ పరిశ్రమలు పెట్టినా 50% ఉద్యోగాలు స్థానికంగా ఉండే యువతకి ఇచ్చేలా బలమైన కట్టుదిట్టమైన చట్టాలను తీసుకొస్తాం. అలాగే ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ మీకు లేకపోతే ఆ పరిశ్రమలు తగ్గట్టుగా ఆ స్కిల్ మీకు ఇచ్చి ఒకవేళ మీకు వచ్చే వరకు ప్రభుత్వం మీకు ఒకలాంటి వృత్తి సౌకర్యం కల్పించి మీకు కొంత డబ్బులు ఇచ్చి మీరు ఆ స్కిల్ నేర్చుకునే వారు మీకు అండగా ఉండి ఉద్యోగాలు బయట వారికి వెళ్లకుండా మేము చూసుకునే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అలాగే నాకు చాలా కోరిక ఏంటంటే బలమైన యువత ఉండాలి. స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ అంటారు. అలాగా అనకాపల్లి నేను కోరుకుంటుంది ఒక బలమైన స్పోర్ట్స్ కాలేజ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత జనం తీసుకుంటాం. ఈరోజు మీరు అందరినీ చూడండి. 2019 ఇది ఒకటే చెప్తున్నాను అందరికీ, ఇది 2009 కాదు, 2019. చాలా మందికి పవన్ కళ్యాణ్ ఎలా నడపగలడు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను అలసిపోయిన మాట చెప్పి, ఒక వ్యక్తి అన్ని వదిలి ఒకడు నిజాయితీగా ఇంతకు మించి ఇంకేం ప్రూవ్ చేయాలి ఎవరికైనా నేను అడుగుతాను వాళ్ళందరినీ. చాలా మంది ఇంకెలా ఉండాలి ఒకడు వదిలి ఇల్లు వాకిలి వదిలి. నిన్న నాకు తెలియదు, నా ఇల్లు నేను రాలేని చేత వెళ్ళి గృహప్రవేశం చేశారు నిన్న ఉగాది రోజున. ఉగాది రోజు నాకు ఉగాది పచ్చడి తినే అవకాశం లేదు. వెళ్ళి హాస్పిటల్ బెడ్లో పడుకొని ఉన్నాను. వెళ్ళి మాట్లాడాను, నా ఇల్లు ఒకవైపు గృహప్రవేశం నాకు తెలియదు, వదిలేశాను. అంటే ఎందుకు ఇంత తపన పడతాను? ఇంతకు మించి దేశం కోసం నేను ఎవడి మెచ్చుకోల కోసం నేను చేయను. నా బాధ్యతను చేస్తాను. మీకు అండగా నిలబడేవాడిని. చాలా మంది అడుగుతారు ఇంత కావాలి ఇంకా అంటే శల్య పరీక్షలు పెడతా ఉంటే నన్ను శల్య పరీక్షలు పెట్టే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తున్నాను. జనసేనని ఎంతకాలం మోయగలం అంటే నా జన సైనికులు 4 వచ్చి నా శవాన్ని మోసకి మోయగలం. అంతకుమించి నేను చేయలేను. అంతకుమించి నేను ప్రూవ్ చేయగలను. ఎందుకంటే అందరికీ నేను పనిచేసేవాడిని, నేను పారిపోయేవాడిని కాదు, అండగా ఉండేవాడిని, వెళ్ళి పాదయాత్రలు చేసేవాడిని కాదు, సమస్యతో వచ్చేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు ఈయన ఫ్రెండ్ అంటున్నారు కదా. కేసీఆర్ గారిని చెప్పండి, ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరు వచ్చినా మాకు తెలంగాణకు అవసరం లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ దానికోసం ఆయన అంటారు కదా, ముక్కు నేలకు రాస్తానంటారు. ఆయన కోపం వచ్చినప్పుడల్లా ముక్కుకి నేల రాస్తాను కదా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించాడు కేసీఆర్ గారు చేత. అప్పుడు మనకు కూడా మాట్లాడడానికి ఏముండదు. అవన్నీ మాట్లాడరు. మన సరదాగా నేను ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వదిలేసేయండి, మేము చూసుకుంటాం. ఇక్కడ ఎవరు రావాలి రాకూడదు మేము ఉన్నాం కదా, మేము బతికున్నాం. జనసేన బతికే ఉంది. ఇక్కడ ఎవరు అడ్డదిడ్డంగా చేసుకోవడానికి ఎవరు లేరు. అలాగే కేసీఆర్ గారికి మొన్న హైదరాబాద్లో చెప్పాం, మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పాలిటిక్స్ చేయాలంటే మీరు రండి, అనకాపల్లి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని పెట్టండి, లేదంటే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అని పెట్టండి, ఇంకో పార్టీ పెట్టండి, నిలబడండి, సంతోషం. అంతేగాని మీరు దొడ్డిదారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారినేమో మీరు రానివ్వరు అక్కడికి. నాకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ప్రత్యేకించి వ్యక్తిగత విభేదాలు ఏం లేవు, నాకు అంత గొడవ లేవు. వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. అంతకుమించి నాకేముండవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వెళ్దామా అంటే వాళ్ళు కూర్చోబెట్టి మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని అడ్డగోలుగా దోచేద్దాం, ముక్కలు అమ్మేద్దాం అని చెప్పి విశాఖ డైరీని చంపేద్దామని తెలుగుదేశం పార్టీ నాయకులు దోస్తా అంటే వాళ్ళతో ఎలా వెళ్తాం మనం? అందుకని వాళ్ళతో వెళ్ళలేం. పోనీ భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్దామంటే వాళ్ళు మనల్ని కుక్కలు చూసినట్టు చూస్తారు, తుచ్చంగా చూస్తారు మనల్ని. మనం ఏదో వాళ్ళ కింద ఊడిగిని చేసేవాళ్ళలాగా. ఇదే అనకాపల్లికి పవన్ కళ్యాణ్ కావాల్సి వచ్చినప్పుడే వాళ్ళు పల్లకీలు మోయాలి. వాళ్ళకి పని చేయమంటే ఉమ్మేస్తారు. అయ్యా మాకు కొంచెం పని చేసి పెట్టండి, ఉమ్మేసి పెడతారు. ఏం అడుగుతాం మనం? పవన్ కళ్యాణ్కి అన్నం కావాలా? నాకేమన్నా మీ దయాదక్షిణల మీద ఆధారపడేమన్నా? అరే మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అంటే తీసుకెళ్లి ఉమ్మేశారు మన చేతి మీద. అది వాళ్ళు చేసింది భారతీయ జనతా పార్టీ నాయకులు. ప్రధానమంత్రి గారే కాదన్నాం. ఎంతకాలం భయపడతాం ప్రధానమంత్రి గారు అంటే? మీరెవరు దిగొచ్చారా? మీరు భయపడి వస్తావా రోజు? అరే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎన్నుకుంటే మమ్మల్ని మీరు భయపెట్టి పరిస్థితి అంటే ఎలా? ఎంతకాలం భయపడతాం మనిషికి? కేసీఆర్ గారికి భయపడి, చంద్రబాబు గారికి భయపడి, జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి, మోదీ గారికి భయపడి ఎంతకాలం భయపడి చేస్తాం మనం?
విసుగు నాకు భయపడి బతకడం. చిన్న మనుషులమే, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమే. ప్రతి ఒక్కరికి ఎక్కడ భయపడడం? ఎమ్మెల్యేకి భయపడి, ఆ ఎమ్మెల్యే కొడుక్కి భయపడి, ఎమ్మెల్యే బాంబర్తికి భయపడి ఏం మాట్లాడతాం? మారాలి, ఇది విసిగితాం. మారాలి, ఆ మార్పు కోసమే వచ్చాం. ఆ మార్పు ఎలా ఉంటే సగటు మనిషి మన సమాజంలో బతికేవాడు అవ్వాలి. సగటు మనిషికి అవినీతి తాకూడదు. సగటు మనిషికి ఒక ఆడబిడ్డ రాత్రిపూట బయట పడుకుంటే ఎవడో ఎమ్మెల్యే కొడుకొచ్చి ఎక్కి రేపు చేసే పరిస్థితులు ఉండకూడదు. అది నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే కొడుకు కదా అని చెప్పి ఒక ఆడబిడ్డ, ఒక ఆడపడుచు పడుకుంటే వచ్చి చెయ్యేసేంత నీచపు సంస్కారం పోవాలి. అలాంటి మార్పు రావాలి, అలాంటి సమాజం రావాలి నేను కోరుకుంటున్నాను. అందరూ మనస్ఫూర్తిగా నా మీద నమ్మకం ఉండి మేము మీకు అండగా ఉంటాం. మీరు చూశారు ఇన్ని సంవత్సరాలు ఏమి ఆశించకుండా పనిచేసేవాడిని. మీకు జీవితకాలం మీకు అండగా ఉండేవాడిని తెలియజేసుకుంటూ మన అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను. మీకు అలాగే నేను చూడడం రాలేకపోయాను. చూడడం క్షమించాలి రాజు గారు, చెప్పండి అందరికీ. నిజంగా నాకు ఈ ఇబ్బందుల్లో నాకు కేంద్రం చాలా తక్కువ సమయం ఇచ్చింది. దాదాపు 150 నియోజకవర్గాలు తిరగాల్సిన టైం సరిపోవట్లేదు. అదృష్టవశాత్తు పోరాట యాత్ర జరిగింది.